కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం చేరుకుంటోంది. కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లాలో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి రైతులకు స్థలం సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. కొత్తపల్లి కొనుగోలు కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం చేరుకుంటోంది. రైతులు వరి కోతలు స్పీడప్ చేశారు. కోసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో స్థలం సరిపోక కొంత రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం రైతులు కోసిన తర్వాత ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు జరగకపోవడంతో మిగతా రైతులకు స్థలం సరిపోవటం లేదని కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. కొనుగోళ్లు దాదాపు దగ్గర అంటే స్పీడ్ అందుకున్నాయి. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. స్థలం సరిపోతుందా, ప్రాబ్లం ఏముంది? రైస్ మిల్లర్లకి కూడా కొంతమంది అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. ఏం చెప్తారు? ముఖ్యంగా కోతలు ఆల్రెడీ కొత్తపల్లి కాకుండా టోటల్గా మొత్తం అన్నీ ఒకేసారి చాలని. ఎందుకంటే ఏసంగి పంట అనేది నువ్వు ఎంత లేట్గా వేసినా ఒక 1 మంత్ బిఫోర్ లేట్గా వేసినా సుతా అన్నీ ఒకసారి వస్తాయి. సో ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే రైతులకు అక్కడ ఉండి వెసులుబాటు కాక, సరే మాకు ఈ సంవత్సరం కొత్తపల్లిలో ఒక 4 ఎకరాల ల్యాండ్ వేరేక్కడ ఈ ఐకేపీ సెంటర్కి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ జాగా సరిగా ఫెసిలిటీ లేక మేము పోస్తున్నాము. అధికారులు తొందరగా చాలు చేస్తుందంటే రైతులు ఇక్కడ పోసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది రైతులు ఇప్పుడు కోసినట్టు 1859 సుతా మా కొత్తపల్లి నుంచి ఒక 20-30 మంది రైతులు అమ్ముకున్నారు. ఎందుకంటే ఈ ఎండల కుండు చేసుడు పెద్ద ఖర్చు బడంతో కూడుకుంది. చాలా మంది అనారోగ్య పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా కొనుగోలు సెంటర్లు తొందరగా చాలు చేస్తుందంటే రైతులకు బాగుంటుంది. ఇంకోటి పోయడానికి సుతా బాగుంటుంది. ఎందుకంటే 500 రూపాయలు క్వింటల్కు అంటే ఎంత లాస్ అవుతున్నాం చూడండి. ఒక 50 క్వింటల్ 100 క్వింటల్ అంటే క్వింటల్కి 500 అయినా కానీ 25,000 50,000 రూపాయలు లాస్ అవుతున్నాము. ప్రభుత్వం ఏంటంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కొనుగోలు సెంటర్లు అప్పటి ప్రభుత్వంలా కాకుండా తొందరగా చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అప్పుడు ప్రభుత్వంలో చూడండి 5 కిలోలు 10 కిలోలు కడిగేసారు. అట్లాంటివి జరగకుండా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ సదుపాయాలు సుతా కల్పించాలి. ఎన్ని క్వింటల్ అవుతుంది మీ ధాన్యం? ఎన్ని రోజులు అయింది తీసుకొచ్చి మీరు? ఆదివారం తీసుకొచ్చినాం. ఆదివారం 11 గంటలకు తీసుకొచ్చినాం. ఇక్కడికి ఎండ వస్తే మరి వాళ్ళు కొంటా అంటారు, కానీ ఇంకా మేము ఎండ పోయలేదు. ఎండ వస్తే వస్తామన్నారు. మ్యాచర్ 17% రావాలా? 17% రావాలి. ఎన్ని రోజులు అంటే ఇంకెన్ని రోజులు పడుతుంది అట కొనేటప్పటికి? వారం రోజులు దాటితే కావచ్చు ఇవన్నీ ఎండ వరకు. మరి ఎండకి ఇట్లనే ఉండడా? ఏమో తప్పదు కదా, మాకు తప్పదు. వస్తున్నాయి కదా, భయం. దానికే మనం ఏం చేయలేము సార్. ఇట్లా మాకు ఇబ్బందులు, కానీ వచ్చే వాళ్ళు ఎమ్మడెమ్మడే కొంటే మళ్ళీ వచ్చే రైతులకు సుతా ఇబ్బంది ఉండదు. మేము వెళ్ళిపోతే వాళ్ళు వేరే వాళ్ళు రావచ్చు. మళ్ళీ జాగ్రత్త జర టైట్ ఉన్నది. ఇక్కడ ఎట్లున్నాయి? ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎండకు నీడ కల్పించిన ఏమైనా వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఇప్పుడే కొత్తగా వచ్చారు కదా. పేద అంతకుముందు అక్కడ రేకుల షెడ్ ఉండే వేరే జైతాడు అడుగు. ఇక్కడ ఏం లేదు. ఈ కోళ్ళపురం వాసన చేయబట్ట వాసన బాగా వస్తుంది. కొంతమంది రైస్ మిల్లర్లకి నేరుగా రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు. బాగా లాస్ వస్తుంది కదా? అవును, లాసే. అది అట్లా వాళ్ళు 1850 రూపాయలతోటి ఖరీదు చేసినప్పుడు రైతుకు క్వింటల్కి 500 రూపాయలు నష్టపోతాడు. అందుకని ప్రభుత్వం కూడా ఎంబడే ఈ కొనుగోలు చర్యలు ప్రారంభించాలి, లేట్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఒత్తిడి పడితే జాగా సరిపోక కూడా బయటకు పోయే అవకాశాలు ఉంటాయి రైతులకు. వాళ్ళకు సరైన స్థలం ఇక్కడ అందుబాటులో లేదు కనుక ఈ ఎంబడెంబడి కాంటలు అయితే వెనక చిరుగు వచ్చేవాళ్ళు ఇక్కడికి. రైస్ మిల్లులు అలాట్ అయిందా? ఇంకా కాలేదు కొనుగోలు కేంద్రాలకి? కొనుగోలు కేంద్రం స్టార్ట్ కాలే, ఇక్కడ కాలే ఇంకా. సో మొత్తంగా కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తోంది. రైతులు వరి కోతలను ప్రారంభించారు. స్పీడప్తో వరి కోతలు కూడా కోస్తున్నారు. ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకుంటోంది. సో ధాన్యం పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంత ఈ తేమ శాతం వచ్చిన తర్వాతనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దాదాపుగా ప్రతి కొనుగోలు కేంద్రంలో 3 లేదా 4 లేదా 5 లారీలకు మించి వచ్చిన తర్వాత వెంటనే కొనుగోలు ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్నారు. కొనుగోలు పూర్తి స్థాయిలో కరీంనగర్ జిల్లాలో అధికారులు ఎప్పుడు ప్రారంభిస్తారు? కేవలం ఏదో నామమాత్రంగా మొదలుపెట్టి ఆ తర్వాత వదిలేస్తారా అనేది చూడాలి. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, AVN ఆంధ్రజ్యోతి, కొత్తపల్లి కొనుగోలు కేంద్రం నుంచి.